చూసే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఆమేన్. ఒకసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 11వ వచనం వరకు చూద్దాం. సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానిలో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవరైనా మీతో ఏమైనా అనివేయడలా అవి ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలుకొని యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము పట్టణంలోకి జయ ప్రవేశం చేసినటువంటి రోజుగా ఇక్కడ కనబడుతోంది. మనందరి పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు మరణించడానికి వచ్చి ఆయన బలి కావడానికి ముందుగా, ఆయన ప్రాణం పెట్టడానికి ముందుగా పట్టణంలో ప్రవేశించినప్పుడు జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన దేవుని బిడ్డ ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి దేవుని వాక్యం ఏంటంటే, యెరూషలేము జయ ప్రవేశం చేసిన యేసయ్య. ఆమేన్. చనిపోవడానికి యేసు ప్రభు ఆ యెరూషలేములోకి ప్రవేశిస్తూ జయ ప్రవేశం చేశాడు. దేవుని బిడ్డలారా, మనమైతే చనిపోవడానికి ఏడుస్తాం, బాధపడతాం, దుఃఖపడతాం, వేదనలో ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేములోకి జయ ప్రవేశం చేసినటువంటి రోజు ఈ రోజు మనం చదవబడిన రోజు. ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఈ రోజు మట్టలాదివారం అని, హోసన్నా జయము అంటూ దేవుని స్తుతించినటువంటి రోజుగా చాలా మంది ఆచరిస్తున్నారు. అయితే ఈ రోజున మనందరం కూడా ఆ జరిగినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యెరూషలేములోకి ఏ విధంగా అయితే జయ ప్రవేశం చేశాడో ఆ సన్నివేశం అంతా కూడా మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు ప్రయాణం చేస్తూ ఊరూరు తిరుగుతూ బెత్ఫగే అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, ఒలివ కొండ దగ్గర ఉన్నప్పుడు తన ఇద్దరు శిష్యులను పిలిచి, నా కొరకు ఒక గాడిద పిల్లను తీసుకురండి, ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి గాడిద పిల్లను నా ఎదురు తీసుకురండి అని చెప్పి పంపించాడు. ఆ ఇద్దరు శిష్యులు కూడా వెళ్ళి ఆ యేసు ప్రభు చెప్పినటువంటి ఊళ్ళోకి వెళ్ళి కట్టబడినటువంటి ఆ గాడిద పిల్లను విప్పుకొని వస్తూ ఉంటే దాని యజమానులు అడిగారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే, ఇది యేసు ప్రభువుకి కావలసి ఉంది అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు అనుమతించారు. ఆ గాడిద పిల్లను ఆ శిష్యులు తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు దాని మీద కూర్చొని యెరూషలేములో జయ ప్రవేశం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు రారాజుగా ఆ గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేములో తిరుగుతూ ఉంటే, ఆ యెరూషలేము ఇరుకైన వీధిలో నడుస్తూ ఉంటే, ఆ వీధులలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ నూతన వస్త్రాలని, కొత్త బట్టల్ని దారి పొడుగున పరుస్తున్నారంట. ఖర్జూరపు మంటలు పట్టుకొని చేతుల్లో పట్టుకొని కింద కూడా దారి గుండా పరిచి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, హోసన్నా జయము అంటూ దేవుని స్తుతిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతిస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. యేసు ప్రభు గాడిద పిల్ల మీద కూర్చొని ఆ యెరూషలేము అంతా తిరుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు గురించినటువంటి రాయబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్నట్టుగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మత్తయి సువార్తలో. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఆ విషయం స్పష్టంగా రాయబడింది. దేవుని బిడ్డలారా, చదువుదాం ఆ విషయం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు రాకంటే దాదాపు 900 సంవత్సరాల పూర్వం ఈ ప్రవచనం రాయబడింది. ఆ ప్రవచనం యేసు ప్రభులో నెరవేర్చబడుతుంది. దేవుని బిడ్డలారా, వినాలి అందరూ కూడా. గాడిద మనందరూ తెలుసు కదా, మన ప్రాంతంలో దాన్ని తక్కువ చూపు చూస్తాం. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఎద్దుతో సమానంగా పనిచేసే సామర్థ్యం కలిగినటువంటి జంతువు అన్నమాట.
మనం తిట్టులకు ఉపయోగిస్తాం కదా, తిట్టడానికి. గాడిద అంటే మీరు మాట్లాడాలి, మీ ముఖాల్లో కనిపించాలి, మీరు తింటున్నారు. గాడిద అనే మాటని తిట్టుకు ఉపయోగిస్తారు. ఒక విధంగా ఆలోచిస్తే యేసు ప్రభు తను తగ్గించుకున్నాడు. దేవుడు భారవాహక జంతువైనటువంటి పశువైనటువంటి గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నాడు. విలువ లేని గాడిదకి ఇప్పుడు విలువ వచ్చింది. అంతకుముందు ఏదో ఒక మారుమూల గ్రామంలో కట్టివేయబడినటువంటి గాడిద, కట్టబడినటువంటి గాడిద యేసు ప్రభు కోసం విడిపించబడింది. ఎవరి కోసం? యేసు ప్రభు కూర్చోవడం కోసమై విడిపించబడింది. దేవుని ఎవరు ఇంతవరకు ఉపయోగించని ఆ గాడిద మీద యేసు కూర్చున్నాడు. ఇన్ని రోజులు ఒక మారుమూల ప్రాంతంలో కట్టివేయబడినటువంటి గాడిదకు కొత్త బట్టలు వేసి నడిపిస్తున్నారు. ఎందుకు అంటే యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడు. ఆమేన్. రెండు చేతులు ఒకసారి పైకి ఎత్తారా మీరు? హల్లెలూయా. మొన్నటి వరకు మారుమూల ప్రాంతంలో ఉండే గాడిదకు విలువ వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడు. అందరూ సందడిగా కోలాహలంతో ఆనందంతో దేవుని స్తుతిస్తున్నారు. హోసన్నా జయము అంటూ ప్రభు పేరున వచ్చువాడు స్తుతింపబడును గాక అని చెబుతూ దేవుని స్తుతిస్తున్నారు. దేవుని గాడిదకు రెడ్ కార్పెట్ పరిచారు. యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడు కాబట్టి గాడిదకు విలువ వచ్చింది. దేవుని గాడిద బైబిల్లో మనం చూస్తే చాలా చోట్ల దేవుడి కొరకు వాడబడినటువంటి పశువుగా మనకు కనబడుతుంది. దేవుని ఒకసారి బాలాకు బిలామును ప్రేరేపించినప్పుడు, వినాలమ్మా నా మాట్లాడుతున్నారు కదా, బాలాకు బిలామును ప్రేరేపించినప్పుడు ఇశ్రాయేలును శపించమని కోరుతూ ఉన్నప్పుడు బిలాము సందిగ్ధంలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వెళ్ళవద్దన్న చోటికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన వెళుతున్నటువంటి ఆ గాడిద మీద వెళుతూ ఉంటే మధ్యలో దేవదూత అడ్డొచ్చింది. కడిగంతో దేవదూత అడ్డొచ్చినప్పుడు గాడిద అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన సందర్భంలో గాడిద మీద కోపడుతుంటే గాడిద మాట్లాడింది. అమ్మ వినాలి, ఎవరు మాట్లాడారు? మరి మీరు మాట్లాడుతున్నారు దేవుని సన్నిధిలో, దేవుని స్తుతిస్తున్నారా? గాడిద మాట్లాడింది. అసలు ప్రపంచంలో ఇది సాధ్యమైన విషయమేనా? కానీ బైబిల్లో రాయబడింది గాడిద మనిషితో మాట్లాడింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాం యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు గాడిద మీద యేసు ప్రభు కూర్చుండడాన్ని బట్టి గాడిదకు విలువ వచ్చింది. ఈరోజు నేను కూడా ఒక గాడిదనే, మనందరం కూడా గాడిద వంటి వారిని. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఈ లోకం మనల్ని చిన్న చూపు చూసింది, మనకు విలువ లేదు. ఒకప్పుడు లోకం మనల్ని హేళన చేసింది, మనల్ని చూసి కింది స్థాయిలో ఉండేవారం. కానీ ఎప్పుడైతే మన హృదయంలోకి యేసయ్య వచ్చాడో, అందరూ మీ గుండె మీద చేయబెట్టుకోండి, నీ గుండెలోకి నీ హృదయంలోకి ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో అప్పుడు నీకు విలువ దొరికింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యను నువ్వు మోస్తున్నావు కాబట్టి నీకు విలువ వచ్చింది. ఇప్పుడు నాకు అందరూ వందనాలు చెప్తున్నారు, ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు, బాగున్నానని ప్రేమతో పలకరిస్తున్నారు. ఎందుకంటే నాలో యేసయ్య ఉన్నాడు. ఆమేన్. అందరూ చెప్పండి, మీ గుడి మీద చెప్పి నాలో యేసయ్య ఉన్నాడు, అందుకోసమే నాకు విలువ వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని పిలిచాడు. ఆ రోజున యేసు ప్రభు మనల్ని పిలవకపోతే, మనకు రక్షణ లేకపోతే మనం ఏమైపోయేవారమో దేవుడా. ఈ లోకంలో ఉండి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేవాళ్ళమేమో, భయంకరమైన స్థితిలో ఉండేవాళ్ళమేమో. కానీ యేసు ప్రభు మనల్ని పిలిచాడు. ఆమేన్. నా బిడ్డ నా దగ్గరికి రా అంటే వచ్చాం. ఎవరో మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. ఇక్కడ నీ మనసును ఎవరో మార్చలేదు, యేసు ప్రభువే నీలోకి వచ్చాడు. ఆమేన్. యేసు ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి మనకు విలువ వచ్చింది. దేవుడా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏది అడిగితే ఇస్తాడు. ఎందుకంటే యేసయ్య నీలో ఉన్నాడు. ఎవరున్నారు?
యేసు నీలో ఉన్నాడు. నువ్వు ఆయన మోస్తున్నావు కాబట్టి నీకు విలువ వచ్చింది. నువ్వు పని చేస్తున్న పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జీనాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన్ని మోస్తే, ఆయన్ని మోయడం ద్వారా మన జీవితాలకు ఆశీర్వాదకరం జరిగింది. మీరు గమనించండి, గాడిద ఎంతసేపు యేసు ప్రభువును మోసిందో అంతసేపే దానికి విలువ. వింటున్నారా? ఎంతసేపు గాడిద యేసు ప్రభువును మోసిందో అంతసేపే దానికి బట్టలు కింద పరిచారు, ఖర్జూరం బట్టలతో దేవుని స్తుతించారు. నీలో యేసయ్య ఉంటేనే నీకు విలువ. యేసయ్యను పక్కన పెట్టి సినిమాకి వెళ్తాను, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అంటే కుదరదు. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన మానితే ప్రమాదం ఉంది. వింటున్నారా? నిద్రపోతున్నారా? ప్రార్థన మానితే ప్రమాదం ఉంది. దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి. నా చిన్నదోనెలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. భయమే లేదు, నాకు దిగులే లేదు. నా చిన్నదోనెలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంట. ఎక్కడ ఉంది? సినిమా థియేటర్లో ఉందా? టీవీ దగ్గర ఉందా? మొబైల్లో ఉందా? యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని బిడ్డలారా, మన చిన్న ధోనిలో యేసయ్య ఉంటే మనకు భయం లేదు, దిగులు లేదు. ఒకసారి యేసు ప్రభు ఆయన శిష్యులు ప్రయాణమై ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నారు. పడవలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ధోనిలో ఉన్నారు. చాలా దూరం ఉందేమో. యేసయ్యకు నిద్ర వచ్చింది. ఎవరికి మాట్లాడాలి? మీరు ఇక్కడ కూడా కొంతమంది నిద్రపోతున్నాడు కనబడుతున్నారు. మీరు చాలా మంచి నిద్రపోలేదు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. యేసు ప్రభు శిష్యులు కలిసి ప్రయాణం అయిపోతుంటే, మీరు ఆటోలలో నిద్రపోతారు కదా, చూడండి బస్సులలో నిద్రపోతారా? మేము ఫ్లైట్లలో పోతాం నిద్ర. ఇంకా 3-4 గంటలు అయినప్పటికీ యేసు ప్రభు కూడా ఆ సరస్సులో వెళుతూ ఉంటే యేసు ప్రభు నిద్ర వచ్చింది. ఎందుకంటే మనకి ఇప్పుడు బైక్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇంకేమున్నాయి, రైళ్లు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి. అప్పుడే ఉన్నాయి గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, పడవలు. పడవలో మీరందరూ నా వైపు చూడాలి. పడవలో వెళ్తూ ఉంటే శిష్యులేమో వాళ్ళ మాటలో వాళ్ళు పడిపోయారు. మనకు ముచ్చట్లు బాగా ఇష్టం కదా. ఏదైనా ఒక ముచ్చట్లు తీస్తే ఎన్ని గంటలైనా అమ్మో, ఇంకా మన అమ్మలైతే ఇంకా ఒక విషయం తీసినట్టు దాన్ని సాగదీస్తారు. ఇంకా ఇక్కడ ఏదైనా ఒక విషయం జరిగిందని పోసొచ్చినట్టుగా ఇంకా దాన్ని జోడించి దానికి ఇంక భావం మళ్ళీ. వాళ్ళు కూడా శిష్యులు కూడా ముచ్చట్లో పడిపోయారు. మాట్లాడుకుంటున్నారు. ఏ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ యేసయ్య ఓడ అమృతంలోకి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడట. ఎక్కడికి వెళ్ళిపోయి? అసలు ఓడ మునిగిపోతే అదే మునిగిపోతాడు. ఫస్ట్ పడవ మునిగిపోతే ఆ స్థాయిలోనే మునిగిపోతుందంట. యేసయ్య మంచిగా నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నాడు.
తుఫాను వచ్చినా కూడా నిద్రపోతున్నాడు అర్థం చేసుకోవాలి. అమ్మ వింటున్నారా? మనకు బాగా వర్షం పడితేనే నిద్ర రాదు, కానీ యేసు తుఫాన్లో కూడా నిద్ర వచ్చిందండి. తుఫాన్లో పడుకున్నాడు. శిష్యులు వచ్చి లేపుతున్నారు. చిన్నపిల్లలు వినాలి. శిష్యులు వచ్చి లేపుతున్నారు. ఏమంటున్నారు? ప్రభువా, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? ఏమంటున్నారు? మేము మాట్లాడాలి. ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాం. యేసుప్రభు లేడు అక్కడ. యేసుప్రభు అక్కడే పడుతున్నాడు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మీకు బాధ లేదా? తుఫాను వచ్చింది, మునిగిపోతుంది పడవ. అప్పుడు యేసుప్రభు లేచి ఏమన్నాడు తెలుసా? ఏ సముద్రమా సైలెన్స్ అన్నాడు. అమ్మాయి సముద్రమా నిమ్మలించు అనగానే తుఫాను మొత్తం అణిగిపోయింది. 2 చేతులు పైకి ఎత్తుడు, పైకి అలా కొంచెం చూసేపు. సముద్రాన్ని ఏం చేశాడు యేసుప్రభు? ఏం చేశాడు? క్షణంలో ఆగిపోయింది. అంతే, నిజండి, క్షణంలో ఆగిపోయింది తుఫాను. మీరు ఇబ్బంది చూసారా తుఫాను? ఆంధ్రలో బాగా వస్తుంది తుఫాను. చాలా మంది చెప్తారు కదా, ఎంత పంట నష్టం. మనం అందరూ అటువంటి వాళ్ళు చూడము. ఆ తుఫానుని అణిచిన వాడు యేసయ్య. ఇంకో విషయం జాగ్రత్తగా వినాలి మీరు చిన్నపిల్లలు. యేసు ప్రభు నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నాడా అంటే ఆయన 100% మానవుడిగా ఉన్నాడు. మానవుడిగా శరీరధారిగా లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన నిద్రపోతున్నాడు. ఎందుకంటే 100% మానవుడిగా ఉన్నాడు. ఆయన 100% దేవుడిగా ఉన్నాడు. సముద్రాన్ని గద్దించాడు. ఆమేన్. సముద్రాన్ని కలగజేసిన వాడు కాబట్టి దాన్ని గద్దించగలిగాడు. సైలెన్స్ అన్నాడు. మీరు ఆలోచన చేయండి. 100% దేవుడిగా ఉన్నాడు, 100% మానవుడిగా ఉన్నాడు. దేవునికి మనకు మధ్యలో సంధి చేయడానికి, దేవునికి మనకు మధ్యలో సమాధాన స్థితిని కలిగించడానికి యేసు ప్రభు దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి దిగొచ్చాడు. చెప్పలు దేవునామమున. మన చైనా వాళ్ళతో మాట్లాడాలంటే చైనా భాష వచ్చి ఉండాలి, తెలుగు భాష వచ్చిన వాళ్ళు కూడా ఉండాలి. సాధారణంగా తెలుగు భాష ఎవరికి రాదు. ఇంగ్లీష్ వాళ్ళు, చైనా వాళ్ళు ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే ఇంగ్లీష్ నుంచి తెలుగు ఎంత టైం పడుతుంది దాన్ని గమనించాలి. దేవునికి మనకు మధ్యలో సమాధాన స్థితిని కలిగించడానికి దేవుడు మానవుడిగా వచ్చాడు, దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు గొప్ప దేవుడు. ఆయన వాళ్ళు ముచ్చట్లు పెట్టి ఉండడాన్ని బట్టి తుఫాను వచ్చింది కదా. ఎందుకు వచ్చింది తుఫాను? యేసు ప్రభుతో మాట్లాడుంటే యేసు ప్రభు నిద్రపోయేవాడా? మీరు మాట్లాడినమ్మా, ఆ వాళ్ళ మాటలో వాళ్ళ ముచ్చట్లో పడిపోయి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ యేసు ప్రభుతో మాట్లాడుంటే యేసు ప్రభు నిద్రపోయేవాడా? మాట్లాడాలి. యేసు ప్రభు పడుకున్నాడు కాబట్టి తుఫాను వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం కాదు, నా చిన్న దోణిలో ఏసీ ఉన్నాడని, మరి నీ చిన్న దోణిలో కూడా ఏసీ ఉన్నాడు. ఆయన పడుకోబెట్టావా? ఎప్పుడు పడుకుంటాడు తెలిసిన ఆయన, నువ్వు ప్రార్థన చేయకపోతే పడుకుంటాడు. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రతిరోజు ప్రార్థన చేస్తామనే వాళ్ళు అంటే మండలా చేయలేదు వచ్చి ఇప్పటి నుంచి చేస్తామనే వాళ్ళు కుడి చేస్తుంది. కొంతమంది అటు ఇటు కాకుండా ఉన్నారు. అటు కాదు ఇటు కాదు, గోడ మీద పిల్లలుగా. ఆమె హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే తుఫాను వస్తుంది. ఏమొస్తుంది? ఎందుకు ఆ సమస్యను మనకి యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే ఏ సమస్య రాకుండా, సమస్య వచ్చినా కూడా దాన్ని దేవుడు గద్దించి మనల్ని సంరక్షించే దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. దేవుడు ఈరోజు గాడిద గురించి మనం వింటున్నాం. గాడిద మీద యేసు కూర్చున్నాడు కాబట్టి గాడిద పిలువ వచ్చింది. ఇంకా బైబిల్లో చాలా చోట్ల ఈరోజు చాలా మంది కట్టబడినటువంటి స్థితిలో ఉన్నారు. కొంతమందిని సాతానుడు టీవీ దగ్గర కట్టేస్తాడు. ఎక్కడ అమ్మ పెద్దమ్మ వింటున్నారా? కొంతమంది సినిమా దగ్గర కట్టేస్తాడు. అంటే మీరు అందరూ మంచి కాదని చెప్పండి, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది చెడ్డ మాటల దగ్గర కట్టేస్తాడు. కొంతమంది తంబాకు దగ్గర కట్టేస్తారు. తంబాకు పెట్టుకుంటారు, సిగరెట్ తాగుతారు. రకరకాల పరిస్థితుల్లో సాధారణ కట్టివేశాడు దేవుడు. కట్టబడినటువంటి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు లోకానికి దిగొచ్చాడు దేవుడు. నీకు నీవుగా విడిపించలేవు,
నీకు నీవుగా పాపం నుండి బయటకు రాలేవు, నీకు నీవుగా చెడు అలవాట్ల నుంచి బయటకు రాలేవు. యేసు ప్రభువు మాత్రమే విడిపించగలిగిన వాడు. చెప్పండి కూడా దేవుడు నామములో ఏమవుతా. నువ్వు ఏ పరిస్థితుల్లో కట్టబడ్డావు? కొంతమందిని దేవుణ్ణి ఆరాధించకుండా చేతులు కట్టేశాడు సాధారణ, కొంతమంది నోరును మూసేశాడు, కొంతమంది ఇంటి దగ్గరే ఉన్నారు ఏదేదో పనులు పెట్టుకొని. నేను బాగుపడ్డాను దాన్ని నా ఉద్దేశం, మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. మీరందరూ చాలా మంచివాళ్ళు. ఆమేన్. గట్టి చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మంచితనమే మనల్ని బాగు చేసింది. దేవుడులారా, యేసయ్య రక్తమే మనల్ని మంచి వారుగా తీర్చిదిద్దింది. గాడిద లాంటి బ్రతుకు మనం ఇప్పుడు ఈ లోకంలో కుక్కలాగా పందిలాగా బ్రతికినటువంటి జీవితం, కానీ ఈ రోజున యేసు ప్రభు తన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనకు విలువడిచ్చాడు. సేనాదయం పట్టిన వాటిని కూడా సాతాను రకరకాలుగా బంధించాడు. ఎందుకు తెలుసు కదా, గెరాసీనుల దేశంలో యేసు ప్రభు పడవ మీద వెళ్తూ ఉంటే గెరాసీనుల దేశం వచ్చింది. ఆ దేశంలోకి వెళ్ళగానే అడుగు పెట్టగానే సేనాదయం పట్టినవాడు ఆయనకి ఎదురుపడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి అని యేసయ్యను బతిమలాడుతూ ఉంటే యేసు ప్రభు సేన బయటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అది పందులోకి వెళ్ళమని కోరింది. పందులోకి వెళ్తే 2000 పందులు చచ్చాయి. ఎన్ని వేలు? అమ్మా వింటున్నారా? నేను అడిగిన దానికి మీకు సమాధానం చెప్తే వింటున్నట్టు. ఎన్ని పందులు? ఎన్ని? ఎవరిలో నుంచి వచ్చింది ఆ దయ్యం? ఒకే వ్యక్తిలో నుంచి వచ్చింది, కానీ ఎన్ని పందులు చనిపోయాయి అంటే 2000 రకాల దయ్యాలు ఉన్నాయేమో. ఎన్ని రకాల దయ్యాలు? తంబాకు తినే దయ్యం, గుట్కా తినే దయ్యం, తాగే దయ్యం, సినిమా చూసే దయ్యం. మీరు అనుకుంటున్నారు ఈ ఆత్మ మండలంలో ఇవన్నీ పనిచేస్తున్నాయి, వాళ్ళుగా విడిపించబడట్లేదండి. కొంతమంది మనం రోడ్లలో చూస్తూ ఉంటాం, తప్ప తాగి మైకల్లో పడి ఉన్నారు, చాలా మంది చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ పడుకున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. సేన దయ్యం పట్టిన వాడు కూడా సమాధులలో నివసించేవాడట. మన సమాధుల స్థలం అంటేనే భయం. సమాధులలో నివసించేవాడట. తను రాళ్ళతో కొట్టుకుంటున్నాడు. ఎవరు కొట్టుకుంటారు తను రాళ్ళతో? పిచ్చోడు కొట్టుకుంటాడు. మరి సిగరెట్ తాగే వాళ్ళంతా ఎవరన్నట్టు ఇప్పుడు సిగరెట్ డబ్బా మీద ఏమని ఉంటుంది? సిగరెట్ స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్స్ కాస్ట్ టు లంగ్ క్యాన్సర్. దాన్ని చూసి మళ్ళీ తాగుతాడు. గుట్కా మీద కూడా ఏముంటుంది? తెలుగు ఉంటుంది, ఇంకా రకరకాల రాస్తుంది కదా. ఒక పుర్రే 2 ఎముకలు డేంజర్ రాసు, అయినా వాటిని తింటున్నారు. ఎవరన్నమాట వాళ్ళు? వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ లోపల దయ్యం పనిచేస్తుంది. వాటన్నిటి నుండి కూడా సేనా దయ్యంని యేసు ప్రభు విడిపించాడు. ఆమేన్. ఒకప్పుడు మనం కూడా అటువంటి వాళ్ళమే, కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ప్రభు మనందరినీ మారుస్తున్నాడు. దేవుడు మార్పును కలగజేస్తున్నాడు. సేనాదయమును విడిపించినట్టు ప్రభు మనందరినీ కూడా విడిపిస్తున్నాడు. దేవుడు కట్టబడినటువంటి గాడిదను విడిపించినట్టుగా ఈ రోజు నా ప్రభు మనందరినీ కూడా పాపము నుండి విడిపించి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో ఉంచాడు. మంచిగా పిలిచిన నా యేసయ్యా, నీ స్వరము మాకు ఎంతో ప్రీతికరము. మంచిగా పిలిచిన నా యేసయ్యా, నీ స్వరము మాకు ఎంతో ప్రీతికరము.
కళ్ళు షాపులోకి వెళ్ళిన వాళ్ళని ఆయన సన్నిధిలో పిలిచాడు. మనల్ని మార్చాడు, మన జీవితాన్ని మార్చాడు. సినిమా థియేటర్లో తిరిగిన జీవితాన్ని ఈ రోజున ఆయన సన్నిధికి పిలిచాడు. మనలందరినీ కూడా కట్టబడినటువంటి గాడులాగా ఉన్నటువంటి మన జీవితాన్ని యేసయ్య బాగు చేశాడు. అందరూ చెప్పండి ఆమేనని. ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది దేవుడిలో. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మారుతాడు. ఆయన తాగుబోతైనా ఏ స్థితిలో ఉన్నా దేవుడు మారుస్తాడు. ప్రార్థనకు ఎటువంటి శక్తి ఉంది. ఎటువంటి అద్భుతాలు ఆయన చేయలేని వాడు, ఎటువంటి అనారోగ్యాన్ని అయినా కూడా ఆయన బాగు చేయలేని వాడు దేవుడు. చనిపోయిన వాడిని సైతం లేపిన వాడు మన దేవుడు. ఆమేన్. యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళేవాడు. ఎప్పుడు కూడా బేతని అనే ఊరిలో మార్తా మరియ ఉండేవారు. వాళ్ళకు లాజరు అనే తమ్ముడు ఉన్నాడు. ఏం పేరు ఆయనది? లాజరు చనిపోయాడని యేసు ప్రభువుకు కబురు పంపారు. అప్పుడు వాట్సాప్ లేవు, ఫోన్లు లేవు, ఏమని పంపించింది. అయినా యేసు ప్రభు ఆలోచన చేశాడు. 4 రోజులు అయింది. ఎన్ని రోజులమ్మా? 4 రోజుల తర్వాత యేసు ప్రభు వచ్చాడు. మార్త ఎదురు వచ్చింది. అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అమ్మా నా యందు విశ్వాసం ఉంచు. నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు కూడా తిరిగి లేస్తాడు అని చెప్పాడు. ఆ చెప్పిన మాటలు బట్టి మరియమ్మ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వారందరూ కలిసి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళారు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరియమ్మ మార్తలు ఏడవడం చూసి యేసు ప్రభు కూడా ఏడ్చాడు. ఎవరు ఏడ్చారమ్మా? మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. అమ్మ నువ్వు ప్రార్థన చేస్తూ ఏడిస్తే నిన్ను చూసి ఆయన ఏడుస్తాడు. ఇప్పుడు మన పిల్లలు ఏడుస్తుంటే మనం అందరం ఆయన పిల్లలు జరుగుతాం. ప్రార్థనలో మనం ఏడుస్తుంటే ఆయన కూడా ఏడుస్తాడు. మరి మనం చూసి ఏడుస్తూ యేసయ్య ఒక ప్రార్థన చేసి లాజరు బయటకు రా అన్నాడు. ఆమేన్. లాజరు ప్రేత వస్త్రములతో నడుచుకుంటూ 4 రోజులైంది చనిపోయి బయటకు వస్తున్నాడు. చెప్పండి కూడా దేవుడు. చనిపోయిన వారిని సైతం లేపిన వాడు మన దేవుడు. బిడ్డ నాకు డౌట్ వస్తుంది ఒకసారి. అప్పుడు చనిపోయి 4 రోజులైన లాజరుకి యేసయ్య మాట వినిపించింది, కానీ సంఘంలో ఉన్న వారికి వినిపించదు. కొంతమంది ఒక్కొక్కరు మీ అందరూ బాగున్నారు, నేను నిద్రపోతుందని చెప్పారు. కొన్ని సంఘాలు, చాలా సంఘాలు తిరుగుతుంటాను నేను. 100 మంది ఉండే సంఘాలు చూస్తూ ఉంటే నిద్రపోతూ ఉంటారు మంచిగా. హాయిగా కూలర్లు ఉంటాయి. మా సంఘంలో అయితే కూలర్లు ఉంటే మంచిగా నిద్రపోతారు. నేను దగ్గరికి లేపాల్సి వస్తుంది. మీరందరూ చాలా మంచివాళ్ళు. ఆమె హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వాడు 4 రోజులకి కుళ్ళు పట్టడానికి రెడీగా ఉంటుంది శరీరం. వాసన కూడా వస్తుంది. కుళ్ళు పట్టడానికి సిద్ధంగా ఉన్న శవాన్ని యేసు ప్రభు లేపాడు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా ఇస్తాడు. నీ సమస్య ఏదైనా. అమృతరావు నాకు సాక్ష్యం ఇచ్చినానయ్య. ఏ పేరు అన్నది? అమృతరావు అన్న సాక్ష్యం ఇచ్చాడు. ఆయన సమస్య చెప్పాడు. ఆయన గురించి మనం అందరం ప్రార్థన చేయాలి. ఆయన సమస్య గురించి సంఘంలో ఎవరైనా సాక్ష్యం ఇస్తే ఓన్లీ పాస్టర్స్ మాత్రమే ప్రార్థన చేయడం కాదు, అందరం కలిసి ప్రార్థన చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆమేన్. జ్ఞాపకం ఉంచుకోవాలి ఎవరు సాక్ష్యం చెప్పారు. అదే ఏకభావం అంటే, ఏక తాత్పర్యము, ఏక మనస్సు అంటే ఒక్కరికి ఏదైనా జరిగితే అందరికి జరిగేట్టుగా బాధపడి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా కూడా అనేక అద్భుతాలు దేవుడు జరిగించుగాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఎవరి చేతిలో ఉంటున్నావు? యేసయ్య చేతిలో ఉంటున్నావు. యేసయ్య చేతిలో ఉంటాడు. ఉన్నవాడిని యేసయ్య వాడుకుంటాడు. యేసయ్య వాడుకుంటాడు. దేవుడు మనం ఆయన సాధనాలుగా ఉంటాం. ఆయన పనిముట్లుగా ఆయన చేతిలో వాడబడతాం. ప్రార్థన చేయకుండా ఏ పని చేసినా అది వ్యర్థమే. యేసయ్య రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. వినాలి. యేసయ్య పొద్దంతా కూడా అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, సేవలు తిరిగేవాడు. దేవాది దేవుడైన యేసయ్యే ఈ లోకానికి వచ్చి రాత్రంతా ప్రార్థన చేస్తే మనం ఎంతటి వాళ్ళను? తెల్లవారుజామున చీకటిగా ఉన్నప్పుడే లేచి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట.
ఆమేన్. హల్లెలూయా. మనం కూడా ప్రార్థన చేసే అలవాటు మన జీవితంలో ఉంటే మన జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి దేవుని బిడ్డలారా. ఈ రోజున గాడిదలుగా యేసయ్యను మోస్తున్నటువంటి మనం ఇంకా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఉద్యోగం చేస్తుంటే దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. నువ్వు ఉద్యోగం లేకపోతే దేవుడు ఉద్యోగం ఇస్తాడు. నీకు పని లేకపోతే దేవుడు పనిని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇష్టం లేదా మనం ఆశీర్వదించబడడం? చిన్న పిల్లలు 1వ తరగతిలో ఉన్న వాళ్ళు 2వ తరగతిలో పిల్లలు లేదా లాక్డౌన్ లో వెంటనే పాస్ చేస్తున్నారు, తోలెత్తున్నారు. లాక్డౌన్ లో చదువులేదు ఏం లేదు కానీ క్లాస్ మాత్రం ఏం పేరు తమ్ముడు? జేమ్స్. చదవకుండానే 5వ తరగతికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఒక సంవత్సరం, ఈ సంవత్సరం ఉన్నప్పుడు నెక్స్ట్ సంవత్సరంలో ఉండదు, ఈ సంవత్సరంలో ఉన్నట్టు నెక్స్ట్ సంవత్సరంలో ఉండదు. 10 పాటలు వేసిన అమ్మ 10 పాటలు వస్తాయేమో, వచ్చే సంవత్సరంలో 20 పాటలు రావాలి. ఆమేనండి. నీకు సాక్ష్యం చెప్పరాదేమో, సాక్ష్యం నేర్చుకోవాలి. ప్రార్థన రాదేమో, ప్రార్థన నేర్చుకోవాలి. అదే అభివృద్ధి అంటే. క్లాస్ పెరగాలి. ఏం పెరగాలి? తరగతి పెరగాలి. నేను అట్లనే ఉంటాంటే యేసయ్య సంతోషపడతానా? సంతోషపడుతుంది. మనందరము గాడిద లాంటి వారైనటువంటి మనల్ని యేసయ్య విడిపించాడు. దేవుడు కట్టబడినటువంటి మనల్ని విడిపించాడు. మన మోకాలను నల్లగొట్టుకోవాలి, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలి, మన కడుపును మార్చుకోవాలి. అనేకుల కొరకు ఏడవాలి దేవుడు. ఈ కరోనా కాలంలో అనేక మంది చనిపోతున్నారు. అనేక మంది సరైన భోజనం లేక ఉద్యోగాలు కోల్పోతున్నారు, పని లేవు, సరైన ఆహారం లేదు. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇస్తాడు. నీ కొరకు నువ్వే ప్రార్థన చేయదు. స్వార్థం కొరకు మనల్ని మనమే చేసుకుంటాం. అందరి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఇస్తాడు. తిమోతి పత్రికలో రాయబడింది, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, మనుషులందరి కొరకు. ఎవరి కొరకంగా? నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళైనా సరే, నీ మీదికి వచ్చిన వాళ్ళకే, ఎవరి గురించి అయినా సరే అందరి గురించి ప్రార్థన చేయాలి. చేస్తామన్న వాళ్ళని మీ గురించి ఎత్తేయండి. మనుషులందరి కొరకు, ప్రపంచం కొరకు, ప్రపంచంలో మనుషులందరికీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి, అందరికీ మంచి ఆహారం దయచేయండి అని ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. అప్పుడే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వింటున్నటువంటి దేవుని వాక్యం ఏంటంటే, యేసు ప్రభు యెరూషలేములో జయప్రవేశం చేశాడు. ఎక్కడికి? ఈ వారం అంతా శ్రమల వారం అంటారు. ఏ వారం? ఈ రోజు నుంచి ప్రారంభమైంది యేసయ్యకి శ్రమ. గురువారం వరకు ఆయన రకరకాలుగా హింసించబడ్డాడు. శాస్త్రులు, పరిసయ్యులతో ఆయన వాదించడం ఈ వారం అంతా జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నో న్యాయాన్ని కోర్టులకు తెలిపారు. గురువారం రోజున రకరకాలుగా ఆయన హింస పెట్టారు. ఈ వారం అంతా కూడా ఆయన బాధించబడ్డాడు. అని మనం ఆచారంలాగా మాత్రమే ఆలోచన చేయకుండా యేసు ప్రభు నీ కొరకు ఏ విధంగా శ్రమ పడ్డాడో ఒకసారి ఆలోచన చేయాలి. ఆమేన్. నేను ముగించబోతున్నాను. ఒక తీర్మానం తీసుకున్నాను, ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువు నా కొరకు శ్రమ పడ్డావు, గాడిద లాంటి నన్ను బాగు చేయడానికి లోకానికి వచ్చావు. ప్రభా, గాడిద లాంటి నా బ్రతుకును బాగు చేశావు, నాకు విలువనిచ్చావు, నీ రక్తములు కడిగి నీ బిడ్డగా మార్చావు, నా జీవితాన్ని బాగు చేశావు అంటూ ఆయన సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్న. ప్రభు, నేను ఈ రోజు నుంచి నీ కొరకు బ్రతుకుతాను. ఆమేన్. ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను. ఏం చేస్తాను? మీ కుడి చేతి చెప్పండి. ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను. సంఘం గురించి ప్రార్థన చేస్తాను, మా దేశం గురించి ప్రార్థన చేస్తాను, ప్రపంచం గురించి ప్రార్థన చేస్తాను, అందరి గురించి ప్రార్థన చేస్తాను. ఆ తీర్మానాన్ని, ఆ నిర్ణయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ముగించబోతున్నాను. ఇలా అందరూ దేవుని స్తుతిస్తూ ఉంటే, హోసన్నా జయము, హోసన్నా జయము, ప్రభు పేరిట వచ్చినవాడు స్తుతిపోవడం కాక అంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, అక్కడున్నటువంటి శాస్త్రులు పరిశీలన అంటున్నారంట, ఏది కేకలు, ఏం కదా అంత గోల చేస్తున్నారు అని అడిగితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ వీళ్ళు కనుక మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. ఆమేన్. నువ్వు కూడా స్తోత్రం చెప్పకపోతే రాళ్ళు కూడా ఉన్నాయి ఆయన స్తోత్రం చెప్పడానికి. నువ్వు స్తుతించాలి.
ఆమేన్. ఎన్నిసార్లు స్తుతించినా తక్కువే ఆయన్ని, ఎన్నిసార్లు ఆరాధించినా కూడా తక్కువే. మనకి ఎవరైనా కొద్దిగా సహాయం చేస్తే, డబ్బులు ఇస్తే ఎంత థ్యాంక్స్ చెప్తాం, వందనాలని చెప్తాం, వాళ్ళకు రుణపడి ఉంటాం. నిమిషానికి 18 సార్లు ఊపిరి తీస్తూ వదులుతామండి. మనం ఎన్నిసార్లు అమ్మా శ్వాస తీసుకొని వదులుతుంటాం కదా. ఎవరిస్తున్నారు అది? ఎవరిస్తున్నారు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. కరెంట్ బిల్లు కట్టలేరు అనుకో, ఏం చేస్తారు? కరెంట్ వాడు మాట్లాడుతున్నారు. కొంతమంది నిద్రపోతున్నారు. మీ పక్కన వాళ్ళు నిద్రపోతున్నారు, పిలవండి. మళ్ళా రాడు ప్రభకరన్న ఆ మాట. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా గమనించండి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆయన సన్నిధిలో నుండి మనం వెళ్దాం. దేవుడిని స్తుతించకపోతే ప్రమాదం ఉంది. ఇందాక నేను చెప్పాను, 18 సార్లు ఊపిరి తీస్తూ బదులుతాం. మన నిమిషానికి ఎన్నిసార్లు స్తుతించాలి దేవుణ్ణి? 18 సార్లు సరిపోతుందా? ఎంత స్తుతించినా తక్కువే అండి. ఎంత స్తుతించినా కూడా స్తోత్రం 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 స్తోత్రం. ఎన్నిసార్లు స్తుతించినా కూడా తక్కువ. ఒకసారి చెప్పండి అందరూ. నాకే చెప్పండి అందరూ కూడా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంతమంది నోరు మూసేసాడు సాతానుడు, గాడిదని కట్టేసాడంటే కొంతమంది కట్టేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలు. ఇంకా ఎంత స్తుతిస్తే అంతగా ఆశీర్వదించబడతాం. మీకు అర్థమవుతుందో లేదు, నేను తమిళ్లో మాట్లాడినట్టు చెప్తున్నాను. కొంతమంది నువ్వెంత స్తుతిస్తే, మన చిన్న పిల్లలు, మనం అన్న ఇందాక తమ్ముడు చెప్పాడు, కుమారుడు అన్న నిలలేడు, వాళ్ళ మమ్మీ ఎంత నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన నోరు తెరగకపోతే నీరు కూడా అట్లనే ఉంది. నువ్వు నోరు తెరిచి దేవుని స్తుతిస్తే దేవునికి ఇస్తాడు. ఆమేన్. అందుకోసం నోరు తెరవాలి. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అంటున్నాడు యేసయ్య. నువ్వెంతగా దేవుని స్తుతిస్తావో అంతగా ఆశీర్వదించబడతావు. నువ్వు స్తుతించకపోతే రాళ్ళు కూడా ఉన్నాయి, దేవుని స్తుతిస్తాయి అంటున్నాడు యేసయ్య. అక్కడ గాడిద పిల్లల మీద కూర్చొని తిరుగుతూ ఉంటే అక్కడ శాస్త్ర పరిచయం అంటుంది, ఇదంతా గోలా. మనం కూడా దేవుని స్తుతిస్తుంటే కొంతమందికి నచ్చదు. స్తోత్రం, ఏంటి స్తోత్రం 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 అంటున్నారు. ఆ దేవుని స్తుతించే పదం, దేవుణ్ణి ఆరాధించే పదం. హల్లెలూయా అని దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. ఆమేన్. హల్లెలూయా. స్తుతించడం నేర్చుకోండి, ఆశీర్వదించబడండి. దేవుడి మాటలు దీవించింది కాదు. అందరూ మోకాళ్ళ మీద కళ్ళు మూసుకున్నాం. రెండపాటిని కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. క్షణాలు ఈ మండల ఆదివారం రోజున ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడాడు. యెరూషలేము వీధుల్లో యేసయ్య ఆ గాడిదల మీద జయ ప్రవేశం చేశాడు. మనందరి కోసం చనిపోవడానికి ఆయన భయపడకుండా రారాజుగా సాత్వికుడై భారవాహక పశువైనటువంటి గాడిద పిల్ల మీద కూర్చొని జయ ప్రవేశం చేశాడు. మన దేవుడు భయపడే దేవుడు కాదు. మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి జయ ప్రవేశం చేశాడు. అయ్యా నా కొరకు ఈ లోకానికి వచ్చావు. అందరూ చెబుదాం, యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చావు. నీకు వందనాలు ప్రభావం చెబుదాం. ఎవరు మౌనం ఉండదు, అందరూ ప్రార్థించేద్దాం. ఈ సమయం పొంది మళ్ళీ రాకపోవచ్చు, ఈ సమయం పొంది మళ్ళీ రాకపోవచ్చు. దేవుడు బిడ్డలారా ప్రభు మాట్లాడుతున్నాడు. గాడిద లాంటి మనకి ప్రభు విలువనిస్తున్నాడు. అమ్మ నువ్వు కూడా విలువైనదాను. అమ్మ నువ్వు అనుకుంటున్నా నేను సామాన్యమైన దాన్ని, నన్ను ఎవరు లెక్కించలేదని నువ్వు అనుకుంటున్నాయేమో. దేవునికి ప్రియమైనదాను అన్న, దేవునికి ప్రియమైన వాడు నేను. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు. అందరూ చెప్పండి, యేసయ్య నన్ను క్షమించండి ప్రభా, నన్ను ప్రత్యేకపరచండి ప్రభా. ఇన్ని రోజులు నిన్ను స్తుతించలేదు నాయన. నా కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాను, నాకు బదులుగా ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాను. అందరూ కూడా ప్రార్థించేద్దామమ్మా కొద్ది క్షణాలు. ఏదో మన ప్రార్థన వినడానికి ఏ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు వాయిదా వేయచ్చు, రేపటి నుండి తీర్మానం తీసుకుంటా, మరోసారి తీర్మానం తీసుకుంటానని. ఈరోజే శ్రేష్టమైన రోజు.
ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను ప్రభా, నేను స్తుతిస్తాను ప్రభా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. సిలువలో వేలాడి నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే, యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకు, యేసు నిన్ను పిలచుచుండే. అందరూ ప్రార్థించేదాము దేవుని బిడ్డలారా. యేసయ్యను ప్రత్యేకపరచండి, నీ ఆత్మతో నింపండి. అనారోగ్యంలో ఉన్న వారు మీ కుడి చేయి పైకెత్తండి, నేను ప్రార్థన చేస్తాను. సమస్యలు ఉన్న వారు మీ కుడి చేయి పైకెత్తండి, నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. అందరూ కలిసి ప్రార్థించగా. ప్రభా, ఇంతవరకు నాతో మాట్లాడారు, మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు వందనాలు అయ్యా. చాలాసార్లు నేను వెలుగురిగాను ప్రభా, నన్ను క్షమించండి అని ప్రార్థించున్నాను. ప్రేమగా మా మీ పనులు తల్లి, మా మంచి యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నుంచి ఈ మధ్యాహ్నం వరకు మీ కృపలో మమ్మల్ని దాచినందుకు వందనాలు అయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. యెరూషలేములో ఆ రోజున మీరు జయప్రవేశం చేసినటువంటి ఆ సందర్భాన్ని మీరు మరోసారి మాకు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ మండల ఆదివారం నేను స్తుతించి నేను ఆరాధించుకునే భాగ్యాన్ని అందరూ అత్యల్పిన మాకు మించినందుకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా, మీ పిల్లలు అనేక మంది అనేక సమస్యల్లో ఉన్నవారు, ఆ సమస్యలన్నింటి నుంచి విడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేయండి. నీ బిడ్డలు వెంటాడుతున్న ప్రతి విధమైన నొప్పిని యేసు నామమున నేను గద్దిస్తున్నాను. సమయంలో ప్రతి బిడ్డని మీరు స్వస్థపరచండి ప్రభా, మంచి ఆరోగ్యాన్ని కలిగిచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డపై మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి యేసు నామమున. ప్రతి బిడ్డను మీరు తాకుమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మదేవ, ఒక్కొక్కరి మీద మీరు రాలుమని అడుగుతున్నారు. ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభా, ప్రార్థన పనులుగా మీరు మార్చండి. ఇది ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఎవరిని విడిచిపెట్టద్దు ప్రభా. ఈరోజు వాక్యం ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నారు. గాడిద లాంటి మా బ్రతుకు మీరు విలువనిచ్చారు నాయన. యేసయ్య, మీరు మాలో ఉన్నందుకు మాకు విలువ వచ్చింది. నువ్వెంత గొప్ప దేవుడో నాయన, నువ్వెంత ప్రేమమూర్తివి తండ్రి. నీ ప్రేమ పడి నేను స్తుతిస్తున్నా. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు. సంసోను చేతిలో ఉన్నటువంటి గాడిద దవడ ఎముకతో 300 మందిని చంపాడు ప్రభా. అయ్యా, చెలుపుల మీద మాకు మీరు ఇంత గొప్ప కృపణించినందుకు స్తోత్రాలు. నీ చేతిలో సాధనాలను మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ మీరు ప్రత్యేకపరచండి, ఆశీర్వదించండి. ఈ రోజు వాక్యపు ఆశీర్వాదాలు అందరికీ మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఇదిగో ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసునామమును బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ పరిచర్యలో ప్రభువా, చివరి వరకు, తన చివరి శ్వాస వరకు నమ్మకంగా పనిచేసి నీ సన్నిధికి వచ్చిన నీ దైవ సేవకుని బట్టి ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిలో ఉన్నాడని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. ఆయా విడిచి నీ పరిచర్యని ఇదిగో ప్రభా, ఆయా నీ విడుదల నడిపిస్తూ ఉండగా ఈ పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి. అంతకంతకు వర్ధన చేయండి ప్రభా. ప్రతి విశ్వాసని ప్రార్థన పరులుగా మీరు మార్చండి, మీరు అభిషేకించండి నాయన. మీ సేవ చేస్తున్న మీ బిడ్డల్ని మీ ఆత్మ చేత అభిషేకించండి. మీ కొరకు బహు బలంగా మీరు వాడుకోనండి ప్రభా. ఈ ప్రాంతంలో ఈ సంఘం అనేకులకు దీవెనకరంగా ఉండునుగాక. ఈ సంఘం రెండంతలుగా ఆశీర్వదించబడునుగాక. అనేక వేల మంది ప్రజలు ఈ సంఘంలో వచ్చునుగాక. అనేక ఆత్మలు ఈ సంఘానికి నడిపించబడునుగాక. ఈ కుమారుడిగా అడుగుతున్నాను, నీ సేవకుడికి నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. ఈ సంఘం ఆశీర్వదించబడాలి, ఈ సంఘం దీవించబడాలి ప్రభా. అనేక ఆత్మల్ని సంఘానికి మీరు అనుగ్రహించండి. ఈ సంఘంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ నీ ఆత్మ చేత తాకబడుదురు కాక నాయన. ప్రతి బిడుగులు తాకుమని అడుగుతున్నారు. ఈ మందిరం అంతా కూడా నీ ప్రసన్నత ఉండుని గాక, నీ సన్నిధి కాంతిగా ఉండుని గాక నాయన. ఇంతవరకు మీరు చేసిన మేలకి వందనాలు. అత్యల్పుడైన నాకు ఈ సంఘంలో మీ శక్తి నుంచి సంపాదించిన ఈ సంఘంలో నీ వాక్యం అందించి నీ పక్షంగా నిలబడే వాక్యాన్ని
నేను నాకు అనుగ్రహించినందుకు వందనాలు. నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ పిల్లలందరితో మాట్లాడినందుకు వందనాలు. నీ పిల్లలందరి విషయంలో ప్రాణం నుంచి గమనిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, మా దేశాన్ని దీవించండి అయ్యా, మా దేశాన్ని ఆశీర్వదించండి. ప్రపంచాన్ని కరోనా నుంచి మీరు విడిపించండి. ఎంతో మంది బిడ్డల్లా రాలిపోతున్నారు ప్రభు. అయ్యా దయచేసి ఇంతటితో ఈ తెగులు మీరు ఆపండి ప్రభు. మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, అందరినీ క్షమించండి. మనుషులందరి పక్షంగా అడుగుతున్నాను, అందరి పాపాలను క్షమించండి. ఈ కరోనా నుంచి విడిపించి మీరే మహిమ పొందుకుని అడుగుతున్నాను. మా దేశాన్ని బాగు చేయండి, మా దేశ ప్రభుత్వాన్ని దీవించండి, మా అధికారులను మీరు ఆశీర్వదించండి, ఈ ప్రాంతంలో ఉన్న అధికారులను మీరు దీవించండి. ఈ సంఘాన్ని అంతకంతకు వర్తిలు చేసి మీ నామానికి మహిమానంగా ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి పెట్టుకున్నాము. మా పిల్లలు తండ్రి.